ముందుగా కుక్కర్ తీసుకొని అందులో గోబీని, క్యారెట్‌ని, ఆలూని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత నానబెట్టిన బఠానీని కూడా అందులో వేసేసి నీళ్లు పోసేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో బటర్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా వేసుకొని చిన్నగా తురుముకున్న ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా స్మాషర్‌తో స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టుకున్న వెజిటబుల్స్ మొత్తం ఇందులో వేసుకొని బాగా కలిపి ఇప్పుడు ఇందులో కారం, అలాగే పావు బాజీ మసాలా, సాల్ట్, ఇంకా కసూరి మేతి కూడా వేసేసి బాగా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో మళ్ళీ ఒక స్పూన్ బటర్ కూడా వేసేసి మంచిగా ఒక 2-3 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఫుడ్ కలర్ అనేది వేసుకున్నాను నేను. ఇది ఆప్షనల్ అనమాట. దాబా స్టైల్‌లో ఉండాలి అంటే ఫుడ్ కలర్ వేసుకుంటే కొంచెం దాబా స్టైల్ కనిపిస్తది. కాబట్టి నేను ఫుడ్ కలర్ వాడాను. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి సర్వ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక చపాతీ పెనం పెట్టేసుకొని అందులో కొంచెం బటర్ వేసేసి ఇంతకుముందు చేసుకున్న గ్రేవీ కూడా కర్రీ వేసేసుకొని దాంట్లో బన్స్ ఉంటాయి కదా! పావు బన్స్ అవి వేసేసుకొని మంచిగా 2 సైడ్స్ కాల్చుకొని బాజీతో అంటే కర్రీతో సర్వ్ చేసుకొని ఆనియన్, లెమన్ వేసుకొని తింటే సూపర్‌గా ఉంటది. దాబా స్టైల్‌లో పావ్ బాజీ రెడీ. ఫుల్ వీడియో ఇక్కడ టైటిల్ కింద ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ అర్థం కాకపోతే అక్కడ ఒకసారి